హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్. ఇది శ్రీరామనవమి రోజు వ్లాగ్ అండి. సో ఆ రోజు నేను ఏ వర్క్ చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే చూస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగే లేసి బయటంతా క్లీన్ చేసి మాప్ పెట్టి ముగ్గు అయితే వేసేసాను. ఇక్కడ నాకు మెన్స్ టైం అనమాట. సో ఈరోజు నేను పూజ అయితే ఇంకా ఏం చేయట్లేదు. ఇక్కడ నేను కిచెన్లోకి వచ్చి రాగి బిందెలో వాటర్తో అయితే నా డేని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇలా రాగి బిందెలో వాటర్ తీసుకోవడం అనేది చాలా హెల్దీ అండి మన బాడీకి. సో ఇన్ని రోజులు బిందె అయితే పక్కన పెట్టేసాము. ఇక ఎన్ని రోజులని బిందె పక్కకే పెడతామని చెప్పి ఇంకా బిందెనైతే క్లీన్ చేసాము మా హస్బెండ్ నేను ఫైనల్లీ. సో క్లీన్ చేసి దాని నిండా వాటర్ అయితే ఫిల్ చేసి ఇంకా యూస్ చేయడం అయితే స్టార్ట్ చేసామండి. ఇక వాటర్ తాగేసి నేను మిషన్లో బట్టలు అయితే వేసాను. ఇక్కడ బట్టలు వేసి అయితే ఒక సెల్ఫ్ అయితే సర్దేది ఉంది. కిచెన్ కౌంటర్ కింది సెల్ఫ్ ఇది. ఎప్పటి నుంచో సర్దుదాం అనుకుంటున్నా యాక్చువల్లీ, నీట్గా ఆర్గనైజ్ చేద్దామని. బట్ నాకు అవ్వట్లేదు అనమాట. ఫైనల్లీ ఇంకా ఈరోజు అయితే డిసైడ్ అయిపోయాను ఇలా నీట్గా క్లీన్గా చేసేద్దామని. చూడండి ఫైనల్లీ లుక్కే మారిపోయింది కదా. సో ఆ తర్వాత వాటర్ మిలన్ పీసెస్ అయితే తీసుకుంటున్నాం అమ్ము నేను. అమ్ముకి ఫ్రూట్స్లో అన్నిటికన్నా ఫేవరెట్ వాటర్ మిలన్ అండి, చాలా ఇష్టంగా తింటుంది. ఆ తర్వాత ఇలా కొన్ని డేట్స్ కూడా తీసుకుంటున్నాను. మెన్స్ టైం అన్నాను కదా, ఈ మెన్స్ టైంలో డేట్స్ అనేది చాలా మంచిది మన బాడీకి. డేట్స్ మనము ఇలాంటి టైంలో తీసుకున్నట్టయితే ఇన్స్టంట్ ఎనర్జీని అయితే ఇస్తాయి. ఇక డేట్స్ తినేసి అయితే మా హస్బెండ్ నేను కూలర్ క్లీన్ చేద్దామని ప్యాడ్స్ అయితే అన్నీ రిమూవ్ చేస్తున్నాము. ఈ ప్యాడ్స్లో కూడా కొంచెం డస్ట్ లాగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా క్లీన్ చేయాలి. అండ్ లోపల చూడండి ఎలాగ ఎల్లో కలర్ లాగా వచ్చేసిందో, ఇప్పుడు దాన్ని కూడా మొత్తం క్లీన్ చేయాలి. కొంచెం ఈ కూలర్ వర్క్ అయితే ఉంది మాకు. అక్కడ మిషన్ కూడా సైడ్కి రన్ అవుతుంది. ఫైనల్లీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి కూలర్ ఇలా నీట్గా క్లీన్ చేయడానికి. చాలా బాగుంది కదా. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా మొత్తం క్లీన్ చేసి అన్నీ చేస్తున్నాడు హబ్బీ. ఇక్కడ నేనైతే కొంచెం సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వేసి అయితే డోర్ మ్యాట్స్ నానబెట్టి ఉన్నాయి. సో కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులో కొద్దిగా లిక్విడ్ అయితే వేసి డోర్ మ్యాట్స్ అయితే ఒక 2 hours నానబెడతాను ఈ వాటర్లో. హాట్ వాటర్లో లిక్విడ్ వేసి నానబెట్టడం వల్ల ఆ 2 hours వీటికి ఉన్న డస్ట్ అంతా ఒక హాఫ్ వరకు అయితే పోతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి గైస్, మేము అత్తమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళేది ఉంది 24th రోజు. ఇల్లంతకుంటలో చాలా గ్రాండ్గా జరుగుద్దంట శ్రీరాముల వారి రథం. సో అది మేము ఎప్పుడూ చూడలేదు నా పెళ్ళైన దగ్గర నుంచి అయితే. అండ్ ఇంకా ఇప్పుడు బేబీ కూడా ఉంది కదా, వెళ్ళి చూసేద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ డోర్ మ్యాట్స్ నానబెట్టేసి అయితే నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు అయితే వేస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ 9 అయితే అవుతుంది. 20కి సాటర్డే అలా స్టార్ట్ అవ్వాలి. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మేము 25th వరకు అలా ఉంటాము. బుధవారం 24th రథం అయిపోతే గురువారం లేదా శుక్రవారం అలా మేము మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోతాం. నెక్స్ట్ వ్లాగ్స్ అయితే అన్నీ అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే కంటిన్యూ అవుతాయి. డైలీ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. నాకు మ్యాక్సిమం వీలైనంత వరకు 2 daysకి ఒకసారి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫుల్ వ్లాగ్. ఇక్కడ ఫైనల్లీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఇప్పుడు. యాక్చువల్లీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైం కొద్దిగా లేట్ అయిపోయింది. ఇక్కడ మేము ఇడ్లీ విత్ పల్లీ చట్నీతో మా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేస్తున్నాం. చాలా స్పాంజీగా వచ్చాయి ఈరోజు, మంచిగా ఫర్మెంటేషన్ అయింది ఇడ్లీ పిండి అయితే. ఒకప్పుడు ఇడ్లీ అంటేనే తినేదాన్ని కాదు, బట్ ఇప్పుడైతే ఫేవరెట్ లాగా అయిపోతుంది. ఇక్కడ అమ్ము చూడండి ఫ్రై ప్యాన్లో చిప్స్ అన్నీ వేసుకొని ఇక్కడ ఏమంటుందంటే బ్యాక్గ్రౌండ్లో, మమ్మీ నేను మటన్ చికెన్ వండుతున్నా, చాలా బాగుంటుంది, నీకు కావాలా అని చెప్పేసి అడుగుతుంది. బట్ యాక్చువల్లీ ఆడియో క్లిప్ ఇక నేను రికార్డ్ చేశాను, బట్ నేను ఈ వీడియోలో యాడ్ చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే సాంగ్ వస్తుంది టీవీలో, పూలమ్మ పిల్ల సాంగ్. ఇక నేను ఈ వీడియో తీసింది డైరెక్ట్గా అలా అప్లోడ్ చేస్తే ఏంటంటే నాకు ఈ వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ నేను నార్మల్ వీడియోనే చేశాను విత్ ఆడియో కాకుండా. ఇక్కడ చూడండి అది చికెన్ అంట నాకు ఇస్తుంది. తను 2 చిప్స్ వేసుకుంది కదా, చికెన్ కర్రీ మటన్ కర్రీ 2 ఒకే ప్యాన్లో వండుతుందంట కలిపి. నాకు టేస్ట్ చేయడానికి అయితే ఇస్తుంది 2. మా బిడ్డ అప్పుడప్పుడు ఇలా ఫన్నీగా బిహేవ్ చేస్తూ ఉంటుంది, చూస్తేనే చాలా క్యూట్గా అనిపిస్తుంది.
ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్లోకి నేను ఇక్కడ వెజ్ పులావ్ అయితే చేశాను. సైడ్కి ఇలా ఆనియన్స్ పెట్టయితే అమ్ముకైతే ఇస్తాను. ఇప్పుడు చూడండి ఎలా తింటుందో. తనకి ఫేవరెట్ ఫుడ్ అనమాట ఈ వెజ్ పులావ్. ఇలాగా క్యారెట్స్ విత్ ఆలుతో చేయడం. ఇంకా సైడ్స్కి అందులో ఆనియన్స్ ఉండాలి కానీ దానికైతే పండగ అన్నమాట. ఇంకా చాలా ఇష్టంగా తింటుంది. దాని ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి ఈ మధ్య వెజ్ పులావ్ అండ్ మిరియాల రసం వెల్లుల్లి రసం అయితే అలవాటు చేసుకుంది. చాలా వెజ్ పులావ్ విత్ మిరియాల రసం డెడ్లీ కాంబినేషన్ కదా. రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. అమ్ము ఫుడ్ నేను ఒకసారి ట్రై చేశాను. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. ఇలాంటి ఇష్టమైన ఫుడ్ తనకి చేసి పెట్టినప్పుడు ఇక్కడ నేను తనని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. తనే ఇంకా నచ్చినట్టుగా తినేస్తూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ మంచిగా. వెజ్ పులావ్ తనకి ప్రిపేర్ చేసేటప్పుడు నేను స్పైసెస్ అయితే ఎక్కువగా యాడ్ చేయనండి. చాలా లైట్గా పౌడర్ అయితే వేస్తూ ఉంటా. ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయాక ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే అవుతుంది. పిల్లలందరూ రెడీ అయిపోయారు గుడికి వెళ్ళాలని. సో ఇంకా అమ్మని కూడా రెడీ చేయమన్నారు. తనకు కూడా కొత్త బట్టలు అయితే వేసి ఇక్కడ అందరూ బాగా రెడీ అయ్యారు కదా అని ఇక్కడ నేను వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళందరినీ థంబ్నెయిల్ పెడతా అని పోజ్ అయితే ఇవ్వమంటున్నాను ఫోటోకి. అందరు చూడండి ఎంత చక్కగా ఇస్తున్నారో. బట్ అమ్ము మాత్రం నోట్లో చాక్లెట్ అయితే వేసుకొని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంది. అస్సలు ఫొటోస్ అయితే దిగలేదు సరిగా. ఇక్కడ నేను వీడియోకి వాయిస్ ఇస్తుంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే చాలా వస్తుంది, ఫ్యాన్ సౌండ్ అది. ఆ వాయిస్ని అయితే కంప్లీట్గా స్కిప్ చేసి వినండి. ఇక్కడ పిల్లలందరూ ఫొటోస్ వీడియోస్ దిగడం కంప్లీట్ అయిపోయాక చూడండి అమ్ముతో ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. అమ్ముతో ఇలా ఆడుకోవడం పిల్లలందరికీ చాలా ఇష్టం. అమ్ము కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఒక్కోసారి దానికి ఏమనిపిస్తుందో కానీ అసలు దగ్గరికి కూడా వెళ్ళదు, చాలా చిరాకు పడతా ఉంటది ఇలా ఎత్తుకోవడానికి వస్తేనే. ఫైనల్లీ ఇక్కడ పిల్లలందరూ కలిసి ఒక 1/2 hour అయితే అమ్ముతో ఆడుకుని అయితే తీసుకెళ్లారు అమ్ముని. దానికి కొంత అమౌంట్ అయితే ఇచ్చి హుండీలో వేయించమని చెప్పాము మేము. ఇక్కడ వీళ్ళందరిలో ఎవరి అవుట్ఫిట్ అయితే బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ అయితే చేయండి నాకు. అమ్ము గుడికి వెళ్ళాక ఇక్కడ నేను జ్యువెలరీ సెట్ అయితే ఆర్డర్ చేశానండి మీషో నుంచి. నాకు అరౌండ్ 400 అలా పడింది ఈ హారం సెట్. సో చాలా అంటే చాలా బాగుంది అండ్ నీట్ ఫినిషింగ్ ఉంది. టెంపుల్ జ్యువెలరీ ఒక సెట్ ఉండాలి అని చెప్పి ఆర్డర్ అయితే చేశాను. సీజెడ్ నక్షి సెట్ అని ఇలా చాలా ఉన్నాయి కానీ ఇలా మ్యాట్ ఫినిషింగ్లో టెంపుల్ జ్యువెలరీ సెట్ అయితే లేదు. సో ఫైనల్లీ నాకైతే ఇది బాగా నచ్చింది. ఈ హారం సెట్ పైన ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేసా, వెంటనే చెక్అవుట్ చేయండి. చూడండి ఇక్కడ ఓవరాల్గా వ్యూ అయితే చూపిస్తాను. ఇక రథం రోజు హాఫ్ సారీ వేసుకొని దానిపైకి సెట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఈవినింగ్ 5 o'clock అయితే అవుతుంది. నేను పార్లర్కి అయితే వచ్చి ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను. ఇక్కడ నేను ఐబ్రో లుక్ అయితే నీట్గా వచ్చిందని వీడియో అయితే తీసుకుంటున్నా. వచ్చేటప్పుడు దారిలో మ్యాంగోస్ అయితే కనిపించాయి. ఇక సమ్మర్లో ఇలాంటి మ్యాంగోస్ కనిపిస్తే ఇంకా ఆగుతామా, వెంటనే కేజీ ఎంత అని చెప్పి అడిగి తీసేసుకున్నాము. కేజీ 140 rupees అంట. యాక్చువల్లీ ఇలాంటి సీజన్లో ఇంటికి వెళ్ళాలి కానీ ఇంకా మామిడికాయల పండుగ అనమాట. కానీ ఇక వెళ్ళాలి అటు కూడా. నెక్స్ట్ మంత్ అయితే వెళ్తాను అమ్మ వాళ్ళ ఊరు. అప్పుడైతే మామిడికాయల వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి మామిడి పళ్ళు ఒక్కోటి ఎంత పెద్దగా ఉందో. సో చూస్తేనే కట్ చేసి తినాలనిపిస్తుంది. ఈ పండ్లు దొరికేది మనకి సమ్మర్ సీజన్ మాత్రమే. సో ఈ సీజన్లో మనం స్కిప్ చేస్తామా ఇంకా దొరికితే మాత్రం. ఆల్రెడీ ఒకటి కట్ చేసి తిన్నాం, చాలా టేస్టీగా స్వీట్గా ఉన్నాయి. ఇక వ్లాగ్ ఎండింగ్ అయితే వచ్చేసిందండి. నైట్ ఇషిక బర్త్డే ఈరోజు. ఇక బర్త్డేకి అమ్ముని అయితే తీసుకెళ్ళాను. ఇక్కడ అమ్ముకి ఇషిక అంటే చాలా ఇష్టము. తనకి విషెస్ చెప్తుంది చూడండి. హ్యాపీ బర్త్డే చెప్పు మమ్మీ ఇషికకి చెప్పు. కొట్టకామనేమని హ్యాపీ బర్త్డే చెప్పు. అక్కడ బర్త్డే పార్టీలో అమ్మ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. దీని క్యూట్ మాటలకి అందరూ ఎంజాయ్ చేశారు, పార్టీకి వచ్చిన వాళ్ళందరూ. ఆఫ్టర్ పార్టీ రూమ్కి వచ్చాక అమ్మకైతే మళ్ళీ బాత్ చేయించి రెడీ చేసి ఫుడ్ అయితే పెట్టాను. ఫుడ్ తిన్నాక ఇక్కడ ఫుల్ మ్యాంగో అయితే కట్ చేసి ఇచ్చాను ఒకటి. చూడండి ఎలా తింటుందో ప్లేట్ ముందు పెట్టుకొని. చాలా ఇష్టంగా, చాలా నచ్చిందంట మ్యాంగో ఫ్రూట్. ఇక్కడ అడిగితే చెప్తుంది. తినే మూమెంట్లో బాగా అబ్జర్వ్ చేయండి, చాలా క్యూట్ ఉంది కదా. దట్స్ ద వ్లాగ్ టుడే గైస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.